అనే దృక్పథంతోనే పోయాము. అట్లాగే ఈరోజు కూడా ఉన్నాం. సరే, బాల్కా సుమన్ గారు మాట్లాడిన మాటల గురించి మీరు అడిగారు. బాల్కా సుమన్ గారి గురించి మాట్లాడిన మాటల గురించి అందులో ఏం అనుమానం ఏం లేదు. వారు డెఫినెట్గా పొరపాటుగానే మాట్లాడారు. అందులో ఏమాత్రం మీకు అనుమానం కూడా అక్కర్లేదు. మిలిటెన్సీ స్పిరిట్తో పనిచేయాలన్నారేమో కానీ మిలిటెంట్ పోరాటాలు చేయాలన్నారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అనింటే అది తప్పు, ఒకవేళ ఆయన అనింటే అది 100% తప్పు. దానిలో ఏకీభవించే సమస్య లేదు. కానీ రెండో మాట నేను అడిగేది బ్రదర్, సరే బాల్కా సుమన్ గారు ఆ మాట అన్నారని చెప్పి ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు. నేను అడుగుతా ఉన్నా రమేష్ గారు, మీరు క్రైమ్ బీట్ కూడా చూశారు ఇదివరకు. ఒక మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు ఆయన, హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ని తగలబెడతా అన్నాడు, దాడి చేశారు. కేసీఆర్ గారి గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ని తగలబెడతా అన్నాడు. ఆయన మీద కనీసం కేసు అన్న పెట్టారా? అట్లాగే ఇంకో ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే గారు, అక్కడ ఒక ఫార్మా కంపెనీ ఉంటే దాన్ని తగలబెడతా అన్నాడు. ఎమ్మెల్యే గారు, సిట్టింగ్ ఎమ్మెల్యే, బాల్కా సుమన్ మాజీ ఎమ్మెల్యే, ఏం యాక్షన్ తీసుకున్నారు? అట్లాగే మొన్న ఒక ఎమ్మెల్యే గారు చెయ్యి నరికేస్తానో ఏదో అన్నాడు, ఏం యాక్షన్ తీసుకున్నారు? నేనేమంటున్నా అంటే, జస్టిస్ అయినా లా అండ్ ఆర్డర్ అయినా సెలెక్టివ్గా ఉంటే కుదరదు. బాల్కా సుమన్ మాట్లాడింది తప్పని మీరు భావిస్తే, మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్నారు కదా మా జెండా దిమ్మెలు కూల్చాలని, అది హింస కాదా? ఎవరు ముఖ్యమంత్రి గారు ఆ మాట అనడానికి? రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి స్వయంగా బీఆర్ఎస్ జెండా దిమ్మెలు కూల్చండి అని పిలుపునిస్తాడా? మరి అది కేసు పెట్టరా ఆయన మీద? ఇంకోటి, ఆయన మాట్లాడే రోత భాష మీద, కేసీఆర్ చావును కోరుకుంటూ కేసీఆర్ గారి మీద మాట్లాడే దరిద్ర భాష మీద ఎన్ని కేసులు పెట్టాలి? కాబట్టి కేవలం బాల్కా సుమన్ మాట్లాడిన దాన్ని ఒక ఫ్రేమ్లో చూపెట్టి మరి కాంగ్రెస్ నాయకులు బారా ఖూన్ మాఫ్ అంటే అది కుదరదు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అందరికీ ఒకటే ఉండాలి, అందులో అనుమానమే లేదు. మీరు ఫ్యూచర్ సిటీ గురించి అడిగారు బ్రదర్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ దట్ మైండ్ సెట్. అది ఫ్యూచర్ సిటీ లేదు, గడిది గుడ్డు లేదు, అక్కడ ఏం లేదు. ఇట్ వాజ్ ల్యాండ్ దట్ వాజ్ అక్వైర్డ్ ఫర్ ఫార్మా సిటీ. హైదరాబాద్ ఫార్మా సిటీ కోసం 14,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చట్టాన్ని వినియోగించి మేము ఆ ల్యాండ్ తీసుకున్నాం. 7 సంవత్సరాలు పట్టింది ఆ ల్యాండ్ సేకరించడానికి. ఇట్ వాజ్ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. కండిషనల్ టు వాట్? కండిషనల్ టు సెట్టింగ్ అప్ ఫార్మా పార్క్, ఫార్మా యూనిట్స్. ఇవాళ ఫార్మా సిటీ లేదు, ఏమీ లేదు. మేము అక్కడ జూ పెడతాం, వంతారం తీసుకొస్తాం, మేము అక్కడ ప్లాట్లు ఇస్తాం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం. భయ నేనేమంటున్నా అంటే, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రేమ ముఖ్యమంత్రి గారికి ఉంటే మంచిర్యాలలో ఇవ్వండి, బుద్వేల్లో ఇవ్వండి, బ్రహ్మాండమైన జాగాలు ఉన్నాయి, ప్రభుత్వ స్థలాలు ఇవ్వండి, మేమెందుకు వద్దంటాం? మేము జర్నలిస్టుల విషయంలో, మీరు ప్రెస్ క్లబ్లో ఉన్నాను కాబట్టి, మీరు ప్రత్యేకంగా మొత్తం మీరే ఉన్నారు కాబట్టి ప్రెస్ మిత్రులు, నేను చెప్తా ఉన్నా, భారతదేశంలో బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం నిధి పెట్టిన నాయకుడు ఎవరండి? కేసీఆర్ గారి పేరును ఉన్నారా? చూపెట్టండి నాకు. కేసీఆర్ ఇస్ ద ఓన్లీ చీఫ్ మినిస్టర్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ. బడ్జెట్లో డైరెక్ట్గా జర్నలిస్టుల సంక్షేమం కోసం 100 కోట్లు పెట్టిన నాయకుడు కేసీఆర్. అక్రెడిటేషన్ కార్డులు, ఇక్కడ అమర్ గారు ఉన్నారు, ఇంకా సీనియర్ జర్నలిస్టులు బండారు శ్రీనివాసరావు గారు, నరసింహారావు గారు అందరూ ఉన్నారు. అక్రెడిటేషన్ కార్డుల కోసం ఉద్యమాలు జరిగేది గతంలో, కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు 18-19 వేల కార్డులు, అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కరోనా టైంలో ఒక్కొక్క జర్నలిస్ట్ సోదరుడికి సోదరికి 20,000 రూపాయలు ఆరోగ్య కోసం వారికి సహకరించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ భారతదేశంలో ఎక్కడన్నా ఉందండి ఒక జర్నలిస్ట్ చనిపోతే పెన్షన్ ఇచ్చే విధానం ఉందా? మీడియా అకాడమీ ద్వారా ఎక్కడన్నా ఒక రాష్ట్రంలో ఉందా? ముందు పెట్టింది కేసీఆర్. జర్నలిస్టుల సంక్షేమం గురించి మాకు రేవంత్ రెడ్డి గారి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనుకుంటే నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా పార్టీ తరపున ఉత్తరం రాయమంటే కూడా రాస్తా, నిరభ్యంతరంగా ఇవ్వండి, ఎవరొద్దంటున్నారు? పేట్ బషీరాబాద్ ల్యాండ్ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు, జవహర్ సొసైటీ అనుకుంటే దాని పేరు, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి మీరు అందరూ వచ్చి అప్పీల్ చేస్తే, అప్పుడు చీఫ్ జస్టిస్గా ఉన్న ఎన్వి రమణ గారితో కూడా కేసీఆర్ గారు ప్రత్యేకంగా మాట్లాడారు, సార్ మన జర్నలిస్టులు కొద్దిగా చూడండి అని, ఏమైనా మేలు చేయగలిగితే చేయండి అని రిక్వెస్ట్ చేశారు. అంటే కేసీఆర్ గారు మీకు న్యాయంగా, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా మీకు స్థలాలు ఇవ్వాలని పరితపించిన వ్యక్తి కేసీఆర్. ఇవాళ ఆ పరిష్కారం ఇంకా కాలేదు కదా సమస్యది. ఇవాళ ఎక్కడో ఇస్తాం ఫ్యూచర్ సిటీ అంటే, ఫ్యూచర్ సిటీ ఎక్కడుందండి? ఎక్కడుంది అసలు ఫ్యూచర్ సిటీ? ఎస్, ఐ అగ్రీ విత్ హరీష్ రావు 100%. ఫ్యూచర్ సిటీ లేదు, ఏదీ లేదు. మీరే డ్రామాలు ఆడుతున్నారు. హైకోర్టులోనేమో ఫార్మా సిటీ ఉందని చెప్తారు. మీరు చూడండి, కావాలంటే అఫిడవిట్ తీసుకోండి, ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ హైకోర్టులో ఉందండి, ఫార్మా సిటీ అక్కడే ఉంది అని చెప్తారు. మరి మీరు వెళ్ళి జర్నలిస్టులు అందరూ